దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? ప్రభు మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమాల కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి నేడు ప్రభు దినము, ప్రభును ఆత్మ సత్యములతో ఆరాధించు, పూజించు, కొనియాడు దినము కనుక ఈ దినమున ప్రభును స్తుతించుట ఎంతో మనకు దీవెనకరం, ప్రభుకు మహిమకరం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతిగానము చేయుడి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. రోమా 3:11 చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని చూస్తున్నాం. మరి ఇక్కడేమో నీతిమంతులారా అని పలుకుతుంటున్నాడు. అదే మరి రోమపత్రిక 3:24 ప్రకారంగా ఆయన నమ్ముట ద్వారా ఉచితముగా మనలను ప్రభు నీతిమంతులుగా చేశాడు. కాబట్టి నీతిమంతులమైన మనము అదిగో నీతిమంతుడైన ప్రియప్రభును మనం స్తుతించుట ద్వారా, ఘనపరచుట ద్వారా ఆ ప్రభుకు మహిమ కలుగుతుంది, మనకు దీవెన. అదే 33వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తాం. చూడండి, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యం ఏర్పరచుకున్న జనులు ధన్యులు. కనుక ప్రభు మనకు స్వాస్థ్యం, ప్రభుకు మనం స్వాస్థ్యం. ఆయన మనల ఎరుగుట మనది జీవితము ధన్యకరం. ప్రభును మనం ఎరుగుట మన జీవితము ధన్యకరం. కనుక ప్రభును స్తుతిద్దాం, ప్రభును ఘనపర్దాం. స్తుతి ఆగము చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడని కీర్తన 50 అధ్యాయము 23లో తేటగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రియ ప్రభును స్తుతిద్దాం, ఆయనను ఘనపర్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఈ దినము ఆయన సన్నిధిలో గడుపుట మనకు దీవెన. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని గ్రంథములు మనం చూస్తున్నాం. కాబట్టి నా సహోదరి సహోదరుడు, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, అక్కడ ఇక్కడ సమయాన్ని వేస్ట్ చేయకుండా దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఇచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.